ఫస్ట్ బోనీకి చేసేసాను వెళ్ళగానే. ఇంకా అసలు ఏడుపు వచ్చేసింది నాకు. ఎక్కడికి వెళ్ళినా ఇదే పెద్ద ప్రాబ్లం. వీడియో వచ్చేసి జయనగర్ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ అనమాట. ఇక్కడ ఏది చూసినా మనకి ఆల్మోస్ట్ 200-300 రేంజ్లోనే వచ్చేసి. అసలు అమ్మాయిలకి ఎవరికండి స్కర్ట్స్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. నా ఇప్పటికి 2 to 3 టైమ్స్ వెళ్ళాను బెంగళూరు వచ్చినప్పటి నుంచి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది రివ్యూస్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా. అండ్ ఈ వీడియో పోస్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇప్పటికి కుదిరింది. ఈ వీడియో వచ్చేసి జయనగర్ స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ అనమాట. అలా వెళ్ళానో లేదో ఫిక్స్డ్ ప్రైస్ 200 అంటూ మంచి మంచి జీన్స్ టాప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బోనీకి చేసేసాను వెళ్ళగానే. అక్కడ నుంచి కొంచెం అలా పక్కకి చూస్తే స్కర్ట్స్. అసలు అమ్మాయిలకి ఎవరికండి స్కర్ట్స్ అంటే ఇష్టం ఉండదు చెప్పండి. నాకైతే నిజంగా చాలా ఇష్టము, పిచ్చి ప్రేమ. స్కర్ట్స్ చూడగానే కన్ఫామ్గా ఒక్కటైనా తీసుకుండి పోతాను, అంత ఇష్టం నాకైతే. ఇక్కడైతే మంచి మంచి ఫార్మల్ స్కర్ట్స్ అన్నీ ఉన్నాయి. విత్ ఇన్ 300-250 రేంజ్లోనే అన్నీ కూడా చాలా బాగున్నాయి. క్లాత్ కూడా అసలు స్ట్రీట్ షాపింగ్ అంటే ఇదే కదా, మన బడ్జెట్లో మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు. మీలో ఎంతమందికి స్ట్రీట్ షాపింగ్ ఇష్టమో నిజంగా కమెంట్ చేసేసేయండి. నాకైతే పిచ్చి ప్రేమ. నేను ఇప్పటి వరకు బెంగళూరులో చాలా స్ట్రీట్ షాపింగ్సే తిరిగాను, లైక్ శివాజీ నగర్ అని, కమర్షియల్ స్ట్రీట్ అని. బట్ నాకు జయనగరే చాలా నచ్చింది. అసలు ఇప్పటికి 2 to 3 టైమ్స్ వెళ్ళాను బెంగళూరు వచ్చినప్పటి నుంచి. ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో అక్కడ మన బడ్జెట్లో. నాకు అక్కడ ఆ వైట్ కలర్ది చూడగానే పికాక్ డిజైన్తో చాలా బాగా నచ్చింది. ఇంకా అది అడిగితే నా సైజ్ లేదన్నారు. నాకు ఇంకా అసలు ఏడుపు వచ్చేసింది. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇదే పెద్ద ప్రాబ్లం, నీ సైజ్ లేదమ్మా, నాకంటే పెద్ద సైజులు ఉంటాయి లేదా నాకంటే చిన్న సైజులు ఉంటాయి, నా సైజ్ మాత్రం లేదని చెప్తారు. ఏది తీసుకోవాలన్నా బాధ వేసిద్ది కదా. ఇలాగ మనకి నచ్చిన డ్రెస్ కళ్ళ ముందే ఉండి అది తీసుకోలేకపోతే అది చెప్పలేని గాథ. ఇంకా చూసారా ఇట్లా మోడ్రన్ డ్రెస్సులు కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏది చూసినా మనకి ఆల్మోస్ట్ 200-300 రేంజ్లోనే వచ్చేస్తాయి. మనం ఎతకాలే కానీ మంచి మంచి కలెక్షన్ ఉంటుందన్నమాట. స్ట్రీట్ షాపింగ్ మించిన కలెక్షన్ అసలు నాకైతే ఎక్కడా దొరకదు. ఇక్కడ నేను చూపిస్తున్న హిల్స్ అయితే నాకు 250 చెప్పారు. ఇదేనే కాదు, షార్ట్ టాప్స్ కానీ అన్ని 200 రేంజ్లోనే ఉంటాయి అన్నమాట. ఇంకా యాక్సెసరీస్ గురించి వస్తే ఇంకా చెప్పని అవసరం లేదు. అన్నీ 150 రూపీస్లోనే పెద్ద పెద్దవి జుమ్కాస్ కానీ, నార్మల్ డిజైన్స్ చైన్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ చాలా వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న చైన్ అయితే నాకు భలే నచ్చింది. మనం ట్రెడిషనల్ వేర్లో అది శారీస్ మీద కానీ, హాఫ్ శారీస్ మీద కానీ సెట్ చేస్తే అసలు ఇంకా టాప్ నాచ్ అనమాట. ఇందాక చెప్పాను కదా నాకు స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం అని. ఇది ఎన్నో స్కర్టో కూడా తెలియదు అనమాట. అన్నీ తీసేసుకున్నాము. ఎందుకో ఆటోమేటిక్గా నాకు స్కర్ట్స్ చూస్తే వెళ్ళిపోతుంది అలా చెయ్యి, ఓకే తీసేసుకోవాలి అని చెప్పేసి. ఈ హార్ట్ అయితే నాకు భలే నచ్చింది, చాలా క్యూట్గా ఉంది. పక్క నుంచి నువ్వు ఏం చిన్నపిల్లవు కాదు పెట్టక్కడ అంటుంది మా చెల్లి. ఈ డ్రెస్ చూసారా ఎంత బాగుందో కదా, క్యూట్గా ఉంది. ఇప్పుడు కూడా అబ్బా ఎందుకు తీసుకోలేదా అని రిగ్రెట్ అయిపోతున్నా నేనైతే. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్ని క్లిప్స్ అని అవన్నీ ఉంటాయి కదా, హెయిర్ బ్యాండ్స్, స్క్రాచెస్ అన్నీ 10 రూపీస్ అనమాట. ఏది తీసుకున్నా 10 రూపీసే. ఇంకా ఆబ్వియస్లీ అంతసేపు షాపింగ్ చేసిన తర్వాత ఆకలేకుండా ఉంటుందా. సో ఇంకా నా పొట్ట రాముడిని కూడా కొంచెం సాటిస్ఫై చేయడానికైతే ముంత మసాలా తీసేసుకుంటాం. నాకు ఇక్కడ జయనగర్ మొత్తంలో ఆల్మోస్ట్ ఈ ముంత మసాలా తప్పితే ఇంకేం కనిపించట్లేదు కొంచెం తినడానికి. పక్క నుంచి మా చెల్లి ఆకలి ఆకలి అని నన్ను ఎప్పటి నుంచో చంపేస్తుంది. ఫస్ట్ నీ షాపింగ్ తర్వాత చేయి, నాకు ఏదన్నా తినిపించు, తర్వాత నువ్వు ఏదన్నా చేసుకొని సాగు అని చెప్పేసి. ఇంకా అలా ఫుల్గా తినేసి ఫుల్గా షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఆబ్వియస్లీ ఈవినింగ్ అయిపోయింది. మేము ఎప్పుడో మార్నింగ్ 10 o'clock 11 o'clock వెళ్ళాము జయనగర్కి. ఈవినింగ్ స్టార్ట్ అయ్యేసరికి 5 దాటింది. ఇది పార్ట్ 1 మాత్రమే. నెక్స్ట్ పార్ట్లో నేను ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను.